ఆత్మీయులైన ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్, హైదరాబాద్. ఇక మూలికా మర్మాలు అనేటటువంటి ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం మన ఇళ్ళ చుట్టుపక్కల కాలనీలలో ఊళ్ళల్లో కనిపించేటువంటి ఈ మూలికల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈ మూలికా మర్మాలు అనేటటువంటి ఈ సిరీస్లో మనం ఈరోజు తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైనది, ఎక్కువ మందికి తెలియంది. ఇదే తానికాయ. త్రిఫలాల్లో తానికాయ ఒకటి. మామూలుగా కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలని త్రిఫలాలు అంటారు. వీటిలో చాలామందికి కరక్కాయ తెలుసు, చాలామందికి ఉసిరికాయ తెలుసు, కానీ ఎక్కువ మందికి తానికాయ తెలియదు. కానీ తానికాయకి కూడా దాదాపు ఈ ఉసిరికాయకి అలాగే కరక్కాయకి ఉన్నంత ప్రాధాన్యత ఉంది. అందుకే త్రిఫలాల్లో ఒకటిగా దీన్ని చెప్పారు. తానికాయ త్రిఫలాలలో ఒకటి మాత్రమే కాదు, ప్రత్యేకంగా ఇది చర్మ వ్యాధులలో, అలాగే అజీర్ణ సంబంధ సమస్యలలో, శ్వాసకోశ వ్యాధులలో, కీళ్ళ నొప్పులలో, ఇలాగ అనేక వాటిలో పనిచేస్తుంది. అందుకే ఇలాంటి వాటి కోసం ఔషధాలు తయారు చేస్తూ ఉంటాం. వీటిలలో తానికాయను ఉపయోగిస్తాం. ఈ కాయతో త్రిఫల చూర్ణం తయారవుతుంది, లవంగాది వెట్టి తయారవుతుంది, అవిపత్తికర చూర్ణం, నవాయస్ చూర్ణం, ఓవర్ వెయిట్ తగ్గించడానికి వాడతాం. ఇలాగా అనేక ఔషధాలలో తానికాయ ఒక ప్రధానమైనటువంటి పదార్థం కింద ఉంటుంది. మరి ఇలాంటి ఈ తానికాయతో ఎలాంటి సమస్యలు చక్కదిద్దుకోవచ్చు, ఇది తెలుసుకుందాం. కొంతమందికి హెర్పిస్ వస్తుంది, అంటే ఆ పుళ్ళు తయారవుతాయి. ఆ తర్వాత పోస్ట్ హెర్పిటిక్ న్యూరాలజియా వస్తుంది. అంటే ఏంటంటే ఆ పుళ్ళు తగ్గిపోతాయి సరిపి వచ్చిన తర్వాత, కానీ ఆ మంటలు, నొప్పి మాత్రం చాలా కాలం పాటు బాధిస్తూ ఉంటాయి. వృద్ధాప్యంలో అయితే అది జీవితాంతం బాధిస్తాయి. ఇలాంటి ఈ పోస్ట్ హెర్పిటిక్ న్యూరాలజియాకి ఒక అద్భుతమైన చికిత్స తానికాయతో ఉంది. తానికాయల్ని నీళ్లు చిలకరిస్తూ అరగదీయండి, గంధం వస్తుంది. ఆ గంధాన్ని ఆ మంట మీద, ఆ సర్పి తాలూకు ఆ మంట మీద మీరు పూస్తూ ఉంటే ఈ పేస్ట్ని ఆ సలిపిరి లేకపోతే సర్పి అది వచ్చి తగ్గిన తర్వాత వచ్చేటువంటి ఆ మంట, పోటు తగ్గుతాయి. ఇక ఉబ్బసం వ్యాధిలో దీని పనితీరు అంతా ఇంత కాదు. ఈ ఆస్మా చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందరూ హాయిగా నిద్రపోతూ ఉంటే ఈ ఉబ్బసం వ్యాధితో బాధపడే వాళ్ళు మాత్రం ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తూ ఉంటారు. ఇలాంటి ఉబ్బసం వ్యాధికి ఈ తానికాయతో ఒక గొప్ప చికిత్స ఉంది. తానికాయ పొడిని ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు కూడా తేనెతో కలిపి నాకుతూ ఉండండి. దీంతో ఆ వ్యాధి తాలూకు తీవ్రత తగ్గుతుంది. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య, ముఖ్యంగా యంగ్స్టర్స్ని, ఇంపార్టెన్సీ, నపుంసకత్వం. దీనికి ఒక అద్భుతమైన చికిత్స తానికాయతో ఉంది. మెయిన్గా తానికాయ బెరడు ఉపయోగపడుతుంది. తానికాయ బెరడుని కొద్దిగా నెయ్యితో వేయించి పౌడర్ చేసేసి రెట్టింపు బెల్లం కలిపి నిల్వ ఉంచుకోవాలి. రోజు 2 పూట్ల ఆహారానికి గంట ముందు 1 స్పూన్ చొప్పున దీన్ని తీసుకుంటూ ఉంటే క్రమంగా అమితమైనటువంటి వీర్యశక్తి కలుగుతుంది. నపుంసకత్వం నుంచి దూరం అవ్వచ్చు. తానికాయ ఒలుపు అంటే గింజతో సహా కాకుండా గింజ తీసేసి ఒలుపును మాత్రమే వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. తానికాయ బెరడుని లేదా ఒలుపుని కొద్దిగా నెయ్యితో వేయించి ఆ తర్వాత పొడి చేసుకొని ఆ పొడికి రెట్టింపు భాగం బెల్లం కలిపి నిల్వ ఉంచుకోవాలి. 2 పూట్ల కూడా దీన్ని ఆహారానికి 1 గంట ముందు తీసుకుంటూ ఉండాలి. దీంతో ఆ పొటెన్సీ పెరుగుతుంది. అలాగే కళ్ళ మంటలున్నా, కళ్ళు ఎర్రబడుతూ ఉన్నా, కళ్ళల్లో పుసులు కడుతూ ఉన్నా, ఇలాంటి కంటికి సంబంధించిన సమస్యలలో దీని పనితీరు అమోఘం, మ్యాచ్లెస్. తానికాయని తేనె చిలకరిస్తూ అరగదీయండి, గంధం వస్తుంది. ఇప్పుడు ఈ గంధాన్ని జాగ్రత్తగా ఆ కంటితో కాటుక పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. దీంతో ఆ కళ్ళ మంటలు, కళ్ళ కలక, కళ్ళు ఎర్రబట్టడం, పుసులు కట్టడం, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. కాకపోతే మీరు కంటికి వాడుతున్నారు కాబట్టి చాలా అంటే పరిశుభ్రత ముఖ్యం. లేకపోతే మీరు మంచి కంటే చెడు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి జాగ్రత్తగా చాలా క్లీన్గా దీన్ని వాడగలిగితేనే వాడండి, లేకపోతే వాడద్దు. ఇక కొంతమందికి పొడి దగ్గు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ డ్రై కాఫ్లో దీని పనితీరు అమోఘం. ఎందుకంటే నెలల తరబడి ఈ డ్రై కాఫ్ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది ఆ తర్వాత ఆస్మాలో కన్వర్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. దీన్ని తగ్గించడానికి తానికాయ ఉపయోగపడుతుంది. తానికాయ, సైంధవ లవణం, పిప్పళ్ళు, మిరియాలు సమాన భాగాలుగా తీసుకోండి. అన్నిటిని విడివిడిగా పొడి చేసేసి కలిపేసేసేయండి. ఇప్పుడు దీనికి తగినంత తేనె కలిపేసేసి 1/2 స్పూన్ చొప్పున రోజు 2 సార్లు తీసుకుంటూ ఉంటే పొడి దగ్గు తగ్గుతుంది. ఒక గన్ షాట్ రెమెడీలాగా పనిచేస్తుంది పొడి దగ్గుకి. తానికాయ, సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్, పిప్పళ్ళు లాంగ్ పెప్పరు, మిరియాలు బ్లాక్ పెప్పరు అన్నిటిని సమాన భాగాలుగా తీసుకొని మెత్తగా పొడి చేసుకొని దీనికి తగినంత తేనె కలిపి తీసుకోవాలి.
దీని మోతాదు ఎంత అంటే అర స్పూన్ నుంచి ఒక స్పూన్ వరకు కూడా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే డ్రై కాఫ్ తగ్గుతుంది. ఇక మనకు ఆసక్తికరమైన విషయం చెప్పాలి. కొంతమందికి ఈ ఓవర్ వెయిట్ వల్ల కీళ్ళు అరిగిపోతూ ఉంటాయి, మోకాళ్ళు కానీ ఇలాంటివి. అప్పుడు అధిక బరువుని తగ్గించాలి, కీళ్ళ వ్యాధిని తగ్గించుకోవాలి. దానికి తానికాయతో ఒక గొప్ప చికిత్స ఉంది. గచ్చకాయ పప్పు, దీన్ని మెత్తగా పొడి చేసుకోండి. దీని ఒక అరభాగం తీసుకోండి. వెల్లుల్లి ఒక అరభాగం తీసుకోండి. ఈ రెండింటిని కలిపి మెత్తగా నూరి దీనికి తానికాయ అలాగే కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని ఒక్కొక్క భాగం కలపండి. అన్నిటిని బాగా నూరి ఒక బఠానీ గింజ సైజు మాత్రలు చేసుకొని ఎండబెట్టుకొని నిల్వ చేసుకోండి. రోజు 2 లేదా 3 సార్లు ఆహారం తర్వాత దీన్ని తీసుకుంటూ ఉంటే శరీరంలో ఆ కొవ్వు శాతం తగ్గుతుంది. అలాగే కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం, అలాగే ఈ జాయింట్ పెయిన్స్ ఇవి తగ్గి చాలా హుషారుగా అనిపిస్తుంది. ఎక్సలెంట్ రెమెడీ ఇది జాయింట్ పెయిన్స్కి. మెయిన్గా ఓవర్ వెయిట్ వల్ల కీళ్ళు అరిగిపోతున్నప్పుడు ఇది మ్యాచ్లెస్. దీన్ని తయారీ మరొకసారి తెలుసుకుందాం. గచ్చకాయ పప్పు చూర్ణం అరభాగం, వెల్లుల్లి అరభాగం కలిపి మెత్తగా నూరండి. ఇప్పుడు దీనికి తానికాయని అలాగే కరక్కాయ పెచ్చుల్ని ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం కలపండి. అన్నిటిని బాగా కలిపి నూరి బఠానీ గింజ సైజు అంత మాత్రలు చేసుకొని ఉంచుకోండి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి రోజుకి 3 సార్లు చొప్పున భోజనం తర్వాత, ఆహారం తర్వాత తీసుకుంటూ ఉంటే ఆ ఒబేసిటీ తగ్గటమే కాదు, జాయింట్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. ఇక విరేచనాలు మీ సమస్య అయితే ఆ విరేచనాలను తగ్గించడానికి తానికాయ చాలా చక్కగా పనిచేస్తుంది. తానికాయల్ని నల్లగా మార్చండి, అంటే మండించండి. తర్వాత దానికి తగినంత సైంధవ లవణం కలపండి, లేకపోతే మామూలు ఉప్పు అయినా కలపచ్చు. అలాగే ఫైనల్గా తేనె కలపండి. ఇప్పుడు దీన్ని బియ్యం కడిగినటువంటి నీళ్లతోటి తీసుకుంటూ ఉంటే రోజుకి 2 సార్లు ఉదయం, సాయంత్రం అతి విరేచనాలు తగ్గుతాయి. కాబట్టి ఈ డయేరియాకి ఇది ఒక ఎక్సలెంట్ ట్రీట్మెంట్. తానికాయని నల్లగా మార్చి దానికి తగినంత సైంధవ లవణాన్ని కానీ మామూలు ఉప్పును కానీ కలిపి ఫైనల్గా తేనె కూడా కలిపి దీన్ని బియ్యం కడుగు నీళ్లతో తీసుకుంటూ ఉండాలి. ఈ డయేరియా కంట్రోల్ అవుతుంది. ఇలాగ ఈ తానికాయతో అనేక చక్కని చికిత్సలు మీరు తయారు చేసుకొని వాడుకోవచ్చు, ఔషధాలని. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడాలి. అంటే మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వాటిని మళ్ళీ తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.